నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. సినిమా హాళ్ల బంద్ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా తీసుకున్న విషయం మనకి తెలిసిందే. దీనిపై ఆయన ఈరోజు సంచలన ప్రకటన విడుదల చేశారు. ఆహ్, ఈవెన్ తన సినిమా అయినా సరే ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వచ్చి మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని చెప్పడమే కాకుండా, ఈ వార్తల వెనకాల ఎవరున్నా ఈవెన్ జనసేన పార్టీ వాళ్ళున్నా కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పడమే కాకుండా, ముఖ్యంగా ఏవైతే థియేటర్స్‌లో అధిక రేట్లకు ఆహార పానీయాలను విక్రయిస్తున్నారో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆదేశాలే జారీ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత మరి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా పట్లమణి గారు. నమస్కారం మేడం. మేడం, ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా దీనిపై ఆయన చాలా సీరియస్‌గా ఉన్నట్టే తెలుస్తోంది. ఇప్పటి వరకు బయటికి రానివి ధరల నియంత్రణ అంశం. చాలామంది ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి తనిఖీలు చేయడం వరకు ఓకే, కానీ దానిపైన గట్టిగా ఇంతవరకు ఎవరు చర్యలు కూడా తీసుకోలేదు. కానీ ఈ విషయాన్ని కూడా ఈసారి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క ఫిలిం ఛాంబర్ వాళ్ళకి, అంటే ఫిలిం ఇండస్ట్రీకి దానికి తగ్గట్టు సమస్యలను పరిష్కరిస్తూనే, మరోపక్క ప్రేక్షకుల గురించి కూడా ఆయన ఆలోచించడం ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? దీని తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే ఇవాళ మీరు సాక్షి చూసారో లేదో, సాక్షి వాళ్ళు ఏం రాశారంటే, అసలు ఫిలిమాటోగ్రఫీ ఏదైతే ఉందో అది ఈయన పరిధిలోకి రాదు, కానీ ఈయన అధికారం తన చేతుల్లోకి తీసేసుకుని ఈయన ముఖ్యమంత్రి కూడా కాదు, ఈయన మాట్లాడుతున్నారు అని అన్నారు వాళ్ళు. ఇంకోటి, గత ప్రభుత్వం సినిమా వాళ్ళని అవమానపరిచిందని అంటున్నారు అని. అది నిజమే కదా. గత ప్రభుత్వం సినిమా వాళ్ళని అవమానపరిచిందా లేదా అనేది వైసీపీ వాళ్ళు మళ్ళీ ఉలిక్కిపడ్డం ఎందుకు? ఖచ్చితంగా వాళ్ళు చేశారు ఆ పని. అది వాళ్ళ సాక్షి మళ్ళీ అలా ఎలా రాసుకుంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకు అధికారం లేదు. ఎవరు చెప్పారు ఆయనకు అధికారం లేదని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఆయన ఒక నటుడు, ఆయన కుటుంబం మొత్తం నటనలోనే ఉంది. ఆయన అన్నగారు కావచ్చు, ఇంకో అన్నగారు కావచ్చు, ఆయన కావచ్చు, ఆయన మేనల్లుళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన అన్న కొడుకు కావచ్చు. అంటే మొత్తం కుటుంబం సినిమా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆయనకంటే హక్కు ఎవరికి ఉంటుంది మాట్లాడటానికి? ఉప ముఖ్యమంత్రి పక్కన పెడితే, లేదు ముఖ్యమంత్రి కాదు ఓకే, కానీ ఆయనకు మాట్లాడే హక్కు ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే సందర్భంలో ఈ రకంగా జరిగింది కాబట్టి ఆయన వెంటనే స్పందించడం అనేది చాలా ముదావహం చెప్పాలి. ఎందుకంటే నాన్చకుండా ఆయన టక్కును స్పందించారు. దానికి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు భుజాలు తడుగుని ఆన్సర్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ నలుగురు అని అన్నప్పుడు మేము కాదు అని వాళ్ళంతా వాళ్ళే ఇవాళ చెప్పారా కదా, చెప్పారు. అందరూ ఇద్దరు స్పందించారు కదా. ఎవరైతే ఆ నలుగురిలో ఉన్నారో వాళ్ళు స్పందించలేదు, అంతే లెక్క. కాబట్టి ఈ దీని మీద మాట్లాడే హక్కు 100% పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. కందుల దుర్గేష్ జనసేన నుంచే ఉన్నారు కాబట్టి జనసేన తరఫున కాకపోయినా కందుల దుర్గేష్కి చెప్పే అధికారం కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ అసలు ఏ ప్రకారం సాక్షి వాళ్ళు రాస్తారండి? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరని చెప్పి ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతి విషయంలో ఆయన ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టారు? ఒక ముఖ్యమంత్రి తరఫున 5 సంవత్సరాల కాలం ఆయన ఎట్లా ప్రెస్ మీట్లు పెట్టాడు? అసలు ఆయన ఎవరు చెప్పడానికి ముఖ్యమంత్రి తరఫున? ఇవాళ మళ్ళీ కన్వీనర్గా ఆయన్ని ఎందుకు వేసుకున్నారు మీరు? కాబట్టి సాక్షి కాదు కదా, వైసీపీ కాదు కదా, ఎవ్వరికీ కూడా ఈ అంశంలో ఎత్తి చూపించే అధికారము లేదు, హక్కు లేదు, మాట్లాడే హక్కు అంతకంటా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగా టికెట్ల పెంపు విషయంలో కూడా గత ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించింది. ఎవరు? పవన్ కళ్యాణ్ విషయంలో, ఆయన సినిమా రిలీజ్ విషయంలో. తర్వాత టికెట్లు ఎంత దారుణంగా రేట్లు పెట్టింది. అంటే ఒక నిర్మాతని మీరు లేవకుండా చేశారు. ఒక పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కాకుండా ఉండాలని ట్రై చేశారు. కాబట్టి ఆయన మాట్లాడే హక్కు ఉందంటున్నాను నేను. రెండోది, ఇవాళ ఆయన మాట్లాడింది ఏంటి? ఒక టికెట్ల పెంపు విషయంలో నాతో ఫిలిం ఛాంబర్ తరఫున మీరు వచ్చి మాట్లాడాలి, నాతో కాకపోతే ప్రభుత్వంతో. అంటే ఇక్కడ ఇండివిజువల్గా చెప్పలేదు. ఒకవేళ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారితో కావచ్చు, ప్రభుత్వంతో కావచ్చు, మీరు చర్చలు జరపాలంటే త్రూ ఫిలిం ఛాంబర్ రండి అని ఖచ్చితంగా చెప్పారు. రెండోది, నా సినిమాకైనా అంతే, నో ఎక్సెప్షన్. ఇప్పుడు నా సినిమా కాబట్టి మీరు వచ్చి డైరెక్ట్ నాతో మాట్లాడండి, లేకపోతే ప్రభుత్వంతో ఎవరైనా వచ్చి సంప్రదింపులు జరపండి అని చెప్పాల. నా సినిమా విషయంలో కూడా అంతే అన్న. మీరు అన్నట్టు ఫుడ్ అక్కడ ఏదైతే థియేటర్స్లో అమ్ముతారో ఆ ఆహార పదార్థాల విషయంలో కూడా రేట్లు, అంటే అందరూ సినిమాకి వచ్చి చూసేవాళ్ళు కొనుక్కునే విధంగా, అంటే వాళ్ళు రేటు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి.
ధరలు అనేవి నియంత్రించండి. ఇప్పుడు ఇంత రేట్లు పెట్టి టికెట్లు కొనుక్కుని మళ్ళీ ఫుడ్‌కో ₹1000 తగలేసుకుని ఫ్యామిలీ మొత్తం ఒక సినిమా చూడాలంటే 3,000-4,000 ఖర్చు పెట్టే స్థితిలో ఎవరు ఉండరు కదండీ. ఇప్పుడు ఇదివరకు మీకు గుర్తుందా రైల్వే ప్లాట్‌ఫార్మ్స్ మీద లేకపోతే రైళ్లలో కూడా మంచినీళ్ళు మనకి ఎంతకి అమ్మేవాడు? ఇప్పుడు నార్మల్ రేట్‌కి వచ్చేసాయి. దాని మీద కంప్లెయింట్ వెళ్ళాక మార్చారు రేట్లు. ఇప్పుడు మనం కొనుక్కోగలుగుతున్నాం. ప్లాట్‌ఫామ్ మీద ఇదివరకు ఏదైనా ఒక వస్తువు కొనాలంటే రెండింతలు, మూడింతలు ఉండేది. ఇప్పుడు రేట్లు తగ్గాయి. ఇప్పుడు యథావిధిగా కొనుక్కోగలుగుతున్నాం మనం. సో, అదే సినిమాలకు కూడా వర్తిస్తుంది. నేను చెప్పేది అది మీకు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఆయన చెప్పిన అంశాలకి ఆయనకి చెప్పే హక్కు ఉంది. చెప్పిన దాన్ని ఆచరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద కూడా ఉంది. ఇవాళ మీరు చెప్పినట్టుగా ఫిలిం ఛాంబర్ వాళ్ళే వెళ్ళి మాట్లాడాలి. ఇంక మీదట అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అంటే మేము నటులం కాబట్టి వచ్చేస్తాం, మేము నిర్మాతలం కాబట్టి వచ్చేస్తాం, మేము ఎగ్జిబిటర్లు కాబట్టి వచ్చేస్తాం, మేము బయ్యర్లు కాబట్టి వచ్చేస్తాం. నో. ఇంక మీదట ఆయా శాఖల తరఫున వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చే మాట్లాడాలి అని ఆయన అన్నది అది కూడా చాలా మంచి పద్ధతి. అంటే ఇవాళ సినిమాని బతికించటం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా మేడం. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయనకు సంబంధించిన శాఖ కాదు, ఆయనకు సంబంధించిన కాబట్టి పరిశ్రమను బెదిరించే విధంగా, నిర్మాతలను బెదిరించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఇంత లీడ్ తీసుకొని ఈయన మాట్లాడే ఇతను రేపు ఆయన సినిమా టికెట్ల విషయంలో రేట్లు పెంచుకోరని ఏముంది అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నాడు కదా. నా సినిమాకైనా త్రూ ఫిలిం ఛాంబర్ రండి అన్నాడు ఆయన. ఆయన ఇవాళ ప్రజల గురించి ఆలోచించారు కాబట్టి ఆహార పదార్థాల ధరల విషయంలో కూడా స్పందించారు కదా. ఇప్పుడు టికెట్లు ఆయన పెంచుకున్నారు అనుకుందామండి, కానీ వాళ్ళలాగా అంత హైయెస్ట్ పెట్టేసుకోరు కదా. ఇప్పుడు మాట్లాడిన వీళ్ళు ఎందుకు స్పందిస్తారు? అసలు సాక్షి వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? వైసీపీ వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? వాళ్ళకి ఆ హక్కు లేదు అసలు. వాళ్ళు ఎప్పుడైతే గతంలో పవన్ కళ్యాణ్ సినిమాని తొక్కేయాలి, పవన్ కళ్యాణ్ సినిమా ఆడకుండా చేయాలని చూశారో అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడుంది? మీరు ఎందుకు ఇండస్ట్రీని మీరు కించపరచలేదండి? వాళ్ళు కారులో వాళ్ళు రాగలిగారా లోపలికి? కార్లు ఎక్కడో ఆపుకుని నడిచి వచ్చారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి నడిచి వెళ్తాడా? ఇవాళ వెళ్ళగలిగాడా పొదిలికి? ఇవాళ పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్దాం అనుకున్నాడు, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పడానికి వెళ్దాం అనుకున్నాడు. వర్షం పడిందని మానేశాడు, మొక్క మలిచిపోతానని. అంటే మీకు చెప్తున్నా, అంటే ఇక్కడ సందర్భమా కాదు, అతని పద్ధతి ఎలా ఉంటుంది, అతని ఆలోచన విధానం చెప్తున్నాం మనం. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్కి స్పందించే హక్కు ఉందండి, పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే హక్కు ఉంది. ఇందులో ఎవడో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సాక్షి వాడు కాదు ఫైనల్ చేయాల్సింది, ప్రజలు ఫైనల్ చేస్తారు. కాబట్టి ఆయన ఏ రేట్లు పెట్టించుకుంటారు, ఏ రకంగా సినిమా ఆడుతుంది, హరిహర వీరమల్లుని తొక్కేస్తారా, లేదు హరిహర వీరమల్లు సూపర్ డూపర్ అవుతుందా అనేది మనం జనవరి 12వ తారీఖు చూద్దాం ప్రజలు ఏం చేస్తారో. అప్పుడు ఈ సాక్షి ఏం రాస్తుందో ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.